గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి స్టేట్లో బెస్ట్గా అన్ని స్ట్రీమ్స్లోనూ సీనియరు జూనియర్ విభాగాలలో అన్ని స్ట్రీమ్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ అన్ని స్ట్రీమ్లో బెస్ట్గా నిలిచినటువంటి మా విద్యార్థులు సీనియర్ విభాగంలో ఎంపీసీ సైడ్ నుంచి స్వాతి ఐశ్వర్య లక్ష్మి 990 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000కి, అలా 980 పైన 16 మెంబర్స్ ఉన్నారు. అలాగే శశిరేఖ 985 అవుట్ ఆఫ్ 1000కి, అలా 980 పైన ఒక 5 మెంబర్స్ ఉన్నారు. అలాగే జూనియర్ విభాగంలో 470కి 466 వర్ష కంబర్ రాథోడ్, 470కి 466, అలా 460 పైన అరౌండ్ 18 మెంబర్స్ ఉన్నారు. అలాగే పి సూర్య బైపీసీ విభాగంలో పి సూర్య 440కి 436, అలా 435, 34, 430 పైన 8 మెంబర్స్ ఉన్నారు. ఇలా అన్ని స్ట్రీమ్స్లోనూ బెస్ట్ రిజల్ట్ ఇవ్వటానికి మెయిన్గా మా ఎన్ఆర్ఐ కరికులం ప్రోగ్రామ్ ఒకటి, రెండోది మేము కండక్ట్ చేసేటటువంటి వీకెండ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎర్రర్ అనాలిసిస్, స్టూడెంట్ ఎక్కడ ఏ క్వశ్చన్లో ఎక్కువ మిస్టేక్ చేస్తున్నాడు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటిది అటు టీచర్స్ అబ్జర్వేషను, ఇటు ప్రిన్సిపల్స్ డీన్ గారి అబ్జర్వేషన్లో ఆ పిన్ టు పిన్ను ఆ సంబంధించినటువంటి మిస్టేక్స్ను ఓవర్కమ్ చేయడానికి పిల్లలకి స్ట్రెస్ లేనటువంటి సపోర్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్. అలాగే మాకు ఈ సందర్భంగా మా చైర్మన్ గారి యొక్క మీటింగ్స్, వారి యొక్క గైడ్ లైన్స్ కూడా మాకు ఈ రకమైనటువంటి బెస్ట్ రిజల్ట్ రావడానికి కారణం. మనకి ఇక్కడ ఉన్నటువంటి డే స్కాలర్స్ ఒక 4 బ్రాంచ్లు, భవానీపురము, సత్యనారాయణపురము, సీతారాంపురము, జైబేరి, అలాగే హాస్టల్ బాయ్స్ గర్ల్స్ సపరేట్గా కానూరులో ఉన్నాయి. ఇలా ఒక క్యాంపస్ కాకుండా అన్ని క్యాంపస్లోనూ ఈ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్లో బెస్ట్గా రావటం అనేటటువంటిది, అది ఎక్కడైనా ఒక స్టూడెంట్ బెస్ట్ వస్తే అది స్టూడెంట్ యొక్క ఆ ఎక్సలెన్స్ అనేది స్టూడెంట్కి వెళ్ళింది. ఇలా మొత్తం 6 క్యాంపస్లోనూ ఈ విధమైనటువంటి బెస్ట్ అవుట్కమ్ రావటం అనేటటువంటిది అక్కడ ఒకటి ప్రోగ్రాము. రెండోది మా బలం అంతా కూడా మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ, అది బాగా కమిట్మెంట్తో వర్క్ చేసేటటువంటి సీనియర్ ఫ్యాకల్టీ. అలాగే స్టూడెంట్స్ మనకి ఎగ్జామ్స్ అయినటువంటి ప్రతి ఎగ్జామ్ తర్వాత కండక్ట్ చేసేటటువంటి పేరెంట్స్ మీటింగ్కి పేరెంట్ ఇచ్చేటటువంటి సపోర్టు, ఇవన్నీ కూడా మనకి ఈ విధమైనటువంటి బెస్ట్ అవుట్పుట్ రావడానికి ఇతోధికంగా మనకు కారణమైంది. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ ఇదే బ్రాంచ్లో మనకి జేఈ మెయిన్స్లోను ఐఐటిలోను కూడా మనం ఈ రిజల్ట్ అనేటటువంటిది వచ్చింది. ఆల్ ఇండియాలో 9th ర్యాంకు. ప్రజెంట్ కర్నూలు IIITలో చదువుతున్నాడు ఒక స్టూడెంట్ తిరుచిలో ఐఐటిలో చదువుతున్నాడు. అలాగే ఢిల్లీ ఎన్ఐటిలో చదువుతున్నారు, పద్మావతి యూనివర్సిటీలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ స్టూడెంట్స్ బయటకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇటు ఐపీ పరంగా కానీ ఇటు ఆబ్జెక్టివ్ పరంగా కానీ ఏ స్ట్రీమ్లో చూసుకున్నా, ఎంపీసీలో ఐఐటి, బైపీసీలో నీట్ ఎంబీబీఎస్కి సంబంధించినటువంటిది కూడా మనకి అన్ని ఏరియాస్లోనూ అన్ని క్యాంపస్లోనూ
బెస్ట్ అవుట్కమ్ ఇచ్చి మరి ఆ విధంగా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అలా ఉండటానికి మా సిఓ సార్ యొక్క ప్రోద్బలం, సపోర్టు, అలాగే మా టీచర్స్ యొక్క కమిట్మెంటు, అలాగే బాగా కష్టపడి టీచర్స్ చెప్పిన దానికి అనుగుణంగా మా పిల్లలు నడుచుకోవటం, దానికి పేరెంట్ యొక్క సపోర్ట్ అనేటటువంటిది చాలా ఉంది. ఈ పరంగా ప్రతి ఒక్కళ్ళకి మా స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకించి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి పేరెంట్స్కి, అలాగే మా అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైటింగ్ అయిపోతుందా? కొంచెం వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ డీన్ గారు, ప్రిన్సిపాల్స్, స్టాఫ్ మెంబర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, అలాగే మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు జూనియర్ ఇంటరు, సీనియర్ ఇంటరు, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో కానీ బైపీసీ విభాగంలో కానీ బోత్ ఇయర్స్ సీనియర్ ఇంటర్లో 1000కి 990, 989, 987 అలా ఎంపీసీ విభాగంలో, అలాగే బైపీసీ విభాగంలో 1000కి 985, 984, 983, అలాగే జూనియర్ ఇంటర్లో కూడా 470కి ఎంపీసీలో 466, 465, 464, బైపీసీలో 440కి 436, 435, 434 ఇలా ఏ విభాగంలో చూసుకున్నా కూడా బెస్ట్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మా ఎన్ఆర్ఐ అకాడమీ జూనియర్ కాలేజీలో మెయిన్ ఆ ప్రోగ్రామ్ అండి. ఎలైట్ స్టార్ బ్యాచ్ అని, అలాగే ఎలైట్ అని, విజన్ అని ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఆ మెటీరియల్ కానీ, అలాగే మా ఎన్ఆర్ఐ కాలేజీ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా మా కరస్పాండెంట్లు కానీ మా చైర్మన్ గారు కానీ ఎప్పుడు మాకు చెప్తుంది ఏంటంటే, మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి న్యాయం జరగాలి, అంతేగాని ఏదో టాప్ స్టూడెంట్స్కి టాప్ మార్క్ తీసుకురావటం కాకుండా బిలో యావరేజ్ స్టూడెంట్స్కి కూడా మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు చదివిన మార్కులు కానీ క్యాంపస్లు కానీ బేస్ చేసుకోకుండా మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి న్యాయం జరగాలి. అలాగే ఇంకొక స్లోగన్ ఉంటుందండి ఎన్ఆర్ఐ కాలేజీలో, లిమిటెడ్ స్ట్రెంత్ పర్సనల్ కేర్. లిమిటెడ్ స్ట్రెంత్ పర్సనల్ కేర్ సెక్షన్ యొక్క యావరేజ్ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి క్యాంపస్లో మినిమం 40 to 50 మెంబర్స్ ఉండాలని ఒక ఇది పెట్టుకొని మా చైర్మన్ గారు వాళ్ళు, కరెస్పాండెంట్ గారు, డైరెక్టర్స్ రిపీటెడ్గా మాకు చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఈ రిజల్ట్ ఇంత బాగా రావడానికి మా టీచింగ్ ఫ్యాకల్టీ, మెయిన్ టీచింగ్ ఫ్యాకల్టీ, అలాగే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా మా ప్రోగ్రాం తగ్గట్టుగా కొంచెం 1 hour 2 hours దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా ఆ పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ రిజల్టే కాకుండా రేపు రాబోయే మెయిన్స్ రిజల్ట్ కానీ ఎంసెట్ రిజల్ట్లో కూడా మంచి ప్రతిభ కనపరుస్తారని వాళ్ళందరికీ మా ఎన్ఆర్ఐ కాలేజీలో ఏ ఉద్దేశంతో అయితే జాయిన్ చేసుకున్నారో ఆ పేరెంట్స్ అందరికీ కూడా మా ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. సార్, మీరు ఏ ఉద్దేశంతో ఏ గోల్ అయితే పెట్టుకొని మీరు మీ పేరెంట్స్ జనరల్గా ఆ పిల్లలకి
మనం ఏదైతే చేయాలనుకుంటామో ఆ గోల్ చేయలేనప్పుడు పిల్లలుగా ఆ పిల్లలైన మనం ఆ పిల్లల మీద పెట్టుకుంటూ ఉంటాం ఆశలని. కంపల్సరీగా మీరు ఏ ఉద్దేశంతో ఎన్ఆర్ఐ క్యాంపస్ని ఎన్ఆర్ఐ కాలేజీని చూస్ చేసుకున్నారో అది 100% ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా మా టీచింగ్ ఫ్యాకల్టీ తరఫున మీ పేరెంట్స్ అందరికీ కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అలాగే ఈ రిజల్ట్ ప్రొడ్యూస్ చేసిన మా స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి రిజల్ట్ రేపు రాబోయే మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కూడా మంచి రిజల్ట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.